ఈ సర్వీస్‌లో ఆ విధంగా చదువుకొని అంటే ఒక జైల్లోకి ఇన్నోసెంట్‌గా వచ్చిన వ్యక్తి కనీసం డిగ్రీ పాస్ అయిన బయటకొచ్చిన వ్యక్తులే ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో చాలామంది ఉంటారండి. చాలామంది ఉంటారు. సంవత్సరానికి నాకు తెలిసి 5-10 మెంబర్స్ వరకు అట్లాగే డిగ్రీ తీసుకొని ఎళ్తారు. డిగ్రీ తీసుకొని ఎళ్తారు. లోపల కానీ మంచి జైల్స్‌లో అసలు ఎలాంటి తప్పు జరగదు అని మీరు చెప్తున్నారు. హ్మ్. కానీ జైల్స్‌లో డబ్బు ఉంటే జైల్‌లో ఏవైనా సాధించవచ్చు అని చాలా మంది చెప్తుంటారు. ఫర్ అస ఎగ్జాంపుల్ జైల్లోకి వచ్చిన తర్వాత కింద పడుకోవడానికి ఇబ్బంది ఉంటది. నేను లోపల మేనేజ్ చేసుకుంటే హాస్పిటల్‌లో వార్డ్ ఇస్తారు. హాస్పిటల్‌లో మంచం ఉంటదంటారు. లేదండి. దానికి ఏం చేస్తారు మామూలుగా ఒకళ్ళు రాయాలి, ఒకళ్ళు చెయ్యాలి. డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నేరం చేయాలంటే జైల్‌లో డాక్టర్ గారు చేయాలి. హ్మ్. సూపరింటెండెంట్ గారు చేయాలి. హ్మ్. అక్కడున్న జైలర్ చేయాలి. అక్కడున్న కానిస్టేబుల్ చేయాలి. వీళ్ళందరూ చేస్తే అవుతదది. హ్మ్. అంతమంది చేయకపోతే ఒకళ్ళ ద్వారా అవ్వదు కదా! అవ్వదు. అవ్వదు. అంటే అదంతా అబద్ధం అంటారు. లేదండి. అట్లా ఇప్పుడు అంటే చేసేది ఎక్కడో ఒకటి జరుగుతుంటాయి ఇప్పుడు కదండీ. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తుందనుకోండి, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. హ్మ్. అట్లాగే జైల్‌లో సూపరింటెండెంట్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, కిందోళ్ళు విమర్శిస్తా ఉంటారు. హ్మ్. జైలు సూపరింటెండెంట్ కరెక్ట్‌గా ఉద్యోగం చేస్తే విమర్శించడానికి బోలెడంత మంది ఉంటారు. హ్మ్. ఇంక్లూడింగ్ మీడియాతో సహా. హ్మ్. మీడియా కూడా విమర్శలు చేస్తానే హ్మ్. ఉంటది. హ్మ్. తర్వాత లోపల ఖైదీలు చేస్తా ఉంటారు. పొలిటికల్ లీడర్స్ ఆళ్ళ మాట ఎవరైనా వినకపోతే ఆళ్ళు కూడా వాళ్ళు చేయాల్సింది కూడా వాళ్ళు చేస్తా ఉంటారు. ఓకే. ఏదైనా మన ఉద్యోగం మనం కరెక్ట్‌గా చేసినంత ఇలాంటి కాలం ఇబ్బంది ఎవరికీ ఉండదు. చెడవక్కర్లేదు. ఓకే. సార్ రాజమండ్రి రిజల్ట్‌కి వెళ్దాం మీ సర్వీస్‌లో. హ్మ్. అక్కడ మీకు ఎదురైన సంఘటన ఏమైనా మర్చిపోలేని సంఘటనగా ఉందా? మర్చిపోవాలని సంఘటనలు ఎక్కువ లేవండి. ఎందుకనంటే నేను ఎక్కువ కాలం అక్కడ పని చేయలేదు. ఒక సంవత్సరం చేశాను. హ్మ్. నేను చేసిన టైంలో ముందు కొద్దిగా నలుగురు ఖైదీలు పారిపోవడం జరిగింది. హ్మ్. దాని తర్వాత నేను ఎక్కువ కాలం లేను. ఒక 6 నెలలు ఎంతకాలం ఉన్నాను. తర్వాత? ఆ తర్వాత వెల్లూరు ట్రైనింగ్‌కెళ్ళా. ఓకే. వెల్లూరు. ట్రైనింగ్ తర్వాత అండి? ట్రైనింగ్ తర్వాత మంగళగిరి అండి. మంగళగిరి. హ్మ్. అక్కడ అంతా మంగళగిరిలో చాలా వరకు చాలా ఎంతకాలం పనిచేశారు? 4 ½ ఇయర్స్ చేశాను. అచ్చా! మంగళగిరిలో మనం సర్వీస్ బాగా చేస్తే గుర్తించడానికి మేము ఎవరి దగ్గరికెళ్ళా. మా పై ఆఫీసర్ కాదు. లయన్స్ క్లబ్ వాళ్ళతోటి మొత్తానికి ఆ జైలంతా శుభ్రంగా ఇలా ఇలా ఒక మాయ చేసినట్టు అయిపోయిందనమాట ఆ జైలు. హుహు. ఇట్ ఈస్ ద ఫస్ట్ సబ్ జైల్ ఇంప్లిమెంటింగ్ ఎల్‌పీజీ గ్యాస్ సిస్టమ్. హుహు. అంతమునుపు అంతా ఫైర్‌వుడ్ తోటే ఖైదీలకు వంటలు వండేవాళ్ళు. హ్మ్. మంగళగిరి జైలు అంతా డొనేషనే. ఆ ఎల్‌పీజీ సిస్టము డొనేషనే. ఆ ఎల్‌పీజీ స్టవ్‌లు డొనేషనే. యుటెన్సిల్స్ డొనేషనే. అందరూ డొనేషనే. ఎందుకంటే జైల్స్‌కి ఇవ్వడానికి సాధారణంగా ఒప్పుకోరే. లేదు, లేదు. అది వాళ్ళు కూడా చాలా ఇష్టపడేవాళ్ళు. లయన్స్ క్లబ్ వాళ్ళు అయితే ఎన్ని లయన్స్ క్లబ్‌లు అంటే లోపల ఇసుకేస్తే రాలనంత మంది వచ్చేవాళ్ళు. మంగళగిరి జైలు అంతా కూడా అంతా ఆళ్ళే. ఆళ్ళే. తర్వాత మా సర్వీసెస్ చూసి ఊళ్ళో ప్రజలు సన్మానానికి మాకు పిలిచారు. పిలిస్తే గవర్నమెంట్ సర్వెంట్ కింద నేను సన్మానానికి అలా వెళ్ళకూడదు కాబట్టి నేను మళ్ళీ మా మా హైయర్ అథారిటీస్‌కి ఇన్ఫార్మ్ చేసి, సార్ ఇట్లాగ అంటున్నారు వాళ్ళు నన్ను వెళ్ళమంటారంటే దే ఆర్ పర్మిటెడ్. అచ్చా! పర్మిటెడ్ అయితే నేను వెళ్తే సన్మానం అంటే పొందొచ్చు. అక్కడ ప్రిజనర్స్ ఎవరండి? మంగళగిరి పక్కన తాటికొండ వాళ్ళా? లేదా బయట వాళ్ళొచ్చేవారా? లేదండి, నేనున్నప్పుడు ఫేమస్ రౌడీ షీటర్ డాగల సీన్ వచ్చాడు. ఓకే. డాగల సీన్ 1 ఇయర్ ఉన్నాడు. ఆ! ఏమంటాడు? ఏమంటాడు ఆ రౌడీ షీటరే కదా! రౌడీ షీటర్ వాళ్ళు సార్ వ ఇప్పుడు బయటున్న రౌడీ షీటర్ గాని లోపటికొచ్చాక కామ్‌గా ఉంటాడా? అక్కడ కూడా రౌడీగా ప్రవర్తిస్తుంటాడా? రౌడీయిజం చలాంచాలని చూస్తాడు. తోటి ఖైదీలని నొక్కాలని చూస్తాడు. హ్మ్. మా పనేంటంటే అతని బారి నుంచి మిగతా వాళ్ళని సంరక్షించాలి. అందరికీ యూనిఫార్మ్. ఈ షేర్ ఔర్ బకరా ఏకీ ఘాట్‌కి పానీ పీతా హై అన్నట్లుగా మనం అట్లా చేస్తేనే అట్లా అవుతది. ఆ! అంటే అంత కొమ్ములు తిరిగిన రౌడీని ఎలా కంట్రోల్ అవుతాడండి? ఎలా కంట్రోల్ అవుతారంటే మా సిస్టమ్ ఇది. మేము ఇంతే చేస్తాం. మన దగ్గర అవినీతి కనపడకోకుండా ఉన్నట్టయితే వాళ్ళు మన మాట వింటారు. హ్మ్. మీరు అది ఎక్కడ చాలా చోట్ల చూసుంటారు. అవును. ఆ! మన కరప్షన్ లేకపోతే వాడు ఆటోమేటిక్ సెట్ అయిపోతాడు. ఆటోమేటిక్‌గా సెట్ కానీ అవుతారు. ఇంతమంది క్రిమినల్స్ మధ్యన ఎలాంటి ఆయుధాలు లేకుండా పనిచేయడం ప్రాబ్లమా కాదా? అవుతదండి. ఒకసారి ఒక కేసులో 160 మంది ఉంటారు. హ్మ్. మీరన్న పాయింట్ మంచి పాయింటే. హ్మ్. నేను జైలర్‌గా లోపల ఉద్యోగం చేస్తున్నాను. కొంచెం కేకలు వినిపోయేటప్పటికి నా దగ్గర ఎదురుగుండా ఉన్న కానిస్టేబుల్ అబ్జర్వ్ చేయలేదు గానీ, అతను రొటీన్ పనిలో పడిపోయాడు గానీ, నాకేదో అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళా. లోపలికెళ్ళేటప్పటికి నాగవైష్ణవి కేసులో ముద్దాయిల్ని ఆహ్, కొట్టబోతున్నారు. ఎవరు? విజయవాడలో ఆ! అవును. అవును. నాగభూషణం మర్డర్ కేసులో ముసలాయన. మర్డర్ కేసులో ముసలాయన పిల్లని చంపేశారు. అవునండి. ఐడియా ఉంది. ఆ! వైన్ షాపు. చంపేశారు. అవును. ఆళ్ళ మీద దాడి చేస్తున్నారు. దాడి చేస్తే బాగా లోపలికెళ్ళేటప్పటికి ఇటో 160 మంది, ఇటో 160 నేను ఒక్కడినే ఎళ్ళా. ఒక్కడినే ఎళ్ళాను. జైలర్ గారు వస్తున్నారు. జైలర్ గారు యూనిఫార్మ్‌లో ఉండేసరికల్లా ఆళ్ళంత దూరంగా ఎళ్ళగలిగారంటే, మనం ఎంత బాగా ఉద్యోగం చేస్తే ఆళ్ళంత దూరంగా బాగా ఎళ్లారు. నిజంగా ఆళ్ళ మధ్యలోకెళ్ళి తీసుకొచ్చా. తర్వాత ఇదే సబ్జెక్ట్ మీద కోర్ట్ కూడా నన్ను పిలిచింది.
వీళ్ళని రాజమండ్రి సెంట్రల్ జైలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని అడిగారు. వాళ్ళకి థ్రెట్ ఉంటే మేము చేస్తామండి, ఇక్కడికంటే కూడా రాజమండ్రిలో కొంచెం బాగా ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఇప్పుడప్పుడే విచారం లేదు కాబట్టి అక్కడ పంపిస్తామన్నా. మీకు అలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా అని నన్ను అడిగారు. అడిగితే నేను చెప్పాను, ఇదే సంఘటన మీకు చెప్పిన సంఘటన నేను చెప్పాను, ఇలాగే జరిగిందండి. అప్పుడు నేను వెళ్ళాను, నేను వెళ్ళి అడ్డం ఉండి నేను చేతులు పెట్టి బయట తీసుకొచ్చా. అప్పుడు తర్వాత వార్డర్ గమనించాడు జైలు గారు ఎవరిని తీసుకొస్తున్నారు. అంటే ఆ అమ్మాయి కాకుండా చిన్నపిల్ల మీద అత్యాచారం కానీ హత్యలు చేసిన వాళ్ళ మీద కొడుతుంటారంటారు. లేదు మీరు కాదండి, మిగతా అంటే వాళ్ళ అందుకనే మేము సెపరేట్గా పెడతా ఉంటాం. ఇప్పుడు సపోజ్ ఒక ఏసీబీ కేసులో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ రిమాండ్కి వచ్చాడు, ఉదాహరణ మీకు తెలిసినట్టు, మీకు తెలియటానికి అని నేను ఆ ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు అతన్ని జైల్లో పెడితే ఎలా ఉంటుంది, మిగతా ముద్దాయిలతో పాటు కలిపి పెట్టాం అనుకోండి, ఏమనిపిస్తుంది మీకు? వాళ్ళందరూ కలిపి ఈ సిఐ గారిని మీదకి దాడికి వస్తారు. ఇప్పుడు సిఐ గారి మీద దెబ్బ తగిలితే మళ్ళీ మాకే కదండి ఇబ్బంది. అందువల్ల ఏం చేస్తామంటే మేము కూడా చూసి ఇతన్ని ఎక్కడ పెట్టాలో చూసి దాన్ని సెపరేట్గానే పెడతాం. దానికి వేరే వాళ్ళు వేరే అర్థాలు తీసి సిఐ గారు కాబట్టి అన్ని పేరే పెట్టారని అనుకుంటారు, కానీ ఇంటెన్షన్ అయితే ఇంటెన్షన్ అయితే ఇదే. కానీ కొన్ని కేసుల్లో కొంతమంది అది అన్యాచురల్ సెక్స్కి అలవాటుపడిన ఖైదీలు ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేయడం ఇబ్బంది అంటారు, వాస్తవం అంటారా? అన్యాచురల్ సెక్స్ అంటే సెక్స్ అన్నది అది హ్యూమన్లో భాగం. అది బయట ఉన్న జైల్లో ఉన్న ఎక్కడైనా దానికోసం జస్ట్ లైక్ ఫుడ్ లాగానే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి అది చేస్తే దానివల్ల ప్రాబ్లం అవుతుంది అన్న దాని మీద మేము అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడతాం జైల్లో. దానికి హెచ్ఐవి ఎయిడ్స్ ప్రతి జైల్లోనూ ఒక యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్ ప్రకారంగా వీళ్ళని స్క్రీనింగ్ పంపిస్తాం. తర్వాత సాధారణంగా వీళ్ళు కంప్లైంట్ ఎలా వస్తుందంటే వెనకాల నుంచి రక్తం వస్తుందని కంప్లైంట్ పెడతారు. అది ఎప్పుడు మండే వస్తుంది కంప్లైంట్. సండే మటన్ కూర తింటారు, మండే కంప్లైంట్ చెప్తారు, మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, బ్రీడింగ్ ప్రాబ్లం ఉందని. అప్పుడు మేము చూసి చేసి మళ్ళీ వాళ్ళకి ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ ప్రాబ్లం అవుతుంది. అంటే నిజమేనా వేరే బయటకు వెళ్ళడానికి ఎస్కేప్ అవడానికి? లేదు, ఎస్కేప్ అవడానికి అంటే మనం జాగ్రత్తలన్నీ తీసుకుంటామండి. అది సండే మటన్ తింటే మండే నాడు రావడం ఏంటండి? సండే ఓవర్ హీట్ అయ్యడం వల్ల? లేదు, వీళ్ళు చాలా మనం తినలేనంత ఘాటుగా కూరలు వండుకుంటారు సార్. అదే మసాలా ఫుడ్, మసాలా ధనియాలు బాగా కొట్టేస్తారు, కారం బాగా కొట్టేస్తారు. అంతే అన్యాచురల్ సెక్స్ వల్ల. అన్యాచురల్ సెక్స్ అని అనలేము. ఇట్లా మాకు డౌట్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ కంప్లైంట్ చెప్పాడో మేము డౌట్ వచ్చి అతను చెప్పి మళ్ళీ ఇలా అందరినీ మళ్ళీ ఆ ప్రోగ్రామ్ దగ్గర పంపిస్తాం. ఇట్లా కనుక చేసినట్టయితే మేము ఇట్లా ఎయిడ్స్ అయ్యి వచ్చే అవకాశాలు ఉంటాయి, ఈ సురక్షితమైన శృంగారం కాదు, కాబట్టి మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయమాకన్నాను. ఇప్పుడు జైల్లోకి ఏదో ఇన్నోసెంట్గా వచ్చి ఇలాంటి ప్రాబ్లంలో ఇరుక్కుని చేయటం ఇబ్బంది కదండి. కానీ ఆ టైప్ కేసులను ఎదురుపడ్డాయండి మీకు? లేదండి, మేము జాగ్రత్తలు చాలా వరకు తీసుకుంటాం. సెక్స్ కేసులు లేదు, విజయవాడలో ఉండగా మేము వీటి మీద ఒక వేరే ప్రోగ్రాం పెట్టాం. అప్పట్లో గవర్నమెంట్ దానికి బడ్జెట్ కూడా ఇచ్చేది, దానికి వేరే ఒక ఆఫీసు, తర్వాత కౌన్సిలింగ్ ఒక కౌన్సిలరు, అతను కౌన్సిలింగ్ చేస్తాడు ఖైదీల్ని. సార్ జైల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా అంటే యూటీ ప్రిజనర్స్కి వాళ్ళ బాత్రూమ్ వాళ్ళే కడుక్కోవాలి, వాళ్ళ గిన్నెలు వాళ్ళే తోముకోవాలి అంటారు, వాస్తవం? ఇట్లాగే నాకు వెస్ట్ గోదావరి నరసాపురంలో ఉండగా జైల్లో చెకింగ్కి వచ్చిన జ్యుడిషియల్ ఆఫీసర్ అన్నారు, ఏమండి ఖైదీలు దొడ్లు కడగాలంటే కదండి అన్నారు. నేనన్నాను, ఇప్పుడు ఖైదీలు దొడ్లు కడగడానికి కానీ అన్నం వండటానికి కానీ ప్రభుత్వం వేరే సేవకులను ఎవరిని నియమించరండి. వేరే సేవకులను ఎవరు నియమించరు. వాళ్ళ అన్నం వాళ్ళే వండుకోవాలి, వాళ్ళ కంచం వాళ్ళే కడుక్కోవాలి. ఆడికి కంచం ఆడే కడుక్కున్నారు. తర్వాత మరి అన్నం వండిన పాత్ర ఎవరు కడగాలి? అది ఖైదీయే కడగాలి. కూరగాయలు ఎవరు కొయ్యాలి? ఖైదీలే కొయ్యాలి. లిటర్కి వెళ్తారు, ఎవడో సరిగ్గా క్లీన్ చేయకుండా వస్తాడు, ఎవరో ఒకడు ఉండి క్లీన్ చేసి రావాలిగా. ఖైదీల పనులు ఖైదీలే చేసుకోవాలి, బయట వాళ్ళు ఎవరు వచ్చి చేయరు. లోపల ఇప్పుడు మీరు ఏ జైలుకి వెళ్ళినా కానీ చాలా నీట్గా కనపడుద్ది. అది ఎవరో బయట ఎవరో సర్వెంట్లు వచ్చి దాన్ని చేయరు, ఖైదీలే చేస్తారు. ఏ జైలు ఖైదీలు అంటే శిక్ష పడ్డ వాళ్ళు చేస్తారా, యూటీ ప్రిజనర్స్ చేస్తారా? శిక్ష పడ్డ వాళ్ళు ఖైదీలు ఉంటారండి. పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు సబ్ జైలు ఉంది ఉదాహరణ, సబ్ జైల్లో శిక్ష పడ్డ వాళ్ళు ఉండరు, చాలా వరకు రిమాండ్ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి మేమే చెప్పేస్తాం, అరే మీరు వెళ్ళినప్పుడు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని అట్లాగే చెప్తాం. వాళ్ళు అట్లాగే చేస్తారు, అట్లాగే మెయింటైన్ చేస్తారు. కొన్ని చోట్ల మట్టికి తోటీలు ఉంటారు, కొన్ని మేము సబ్ జైలు నర్సాపురంలో తోటి ఉండేవాడు, ఆ తోటి తర్వాత అతను అది వాళ్ళు జ్యుడిషియల్ అపాయింట్ చేస్తారు. సార్ సాధారణంగా ఒక లాకప్లో
ఒకరిని కానీ ఇద్దరు కానీ కాకుండా ముగ్గురిని ఎందుకు పెడతారండి? ఇద్దరిని అది మాన్యుల్లోని అదే ప్రిస్క్రైబ్డ్, మాన్యువల్ ఎందుకు? మాన్యుల్లోని ప్రిస్క్రైబ్డ్. ముగ్గురిని పెట్టాలన్న ఎందుకు? ఏదన్నా ఇన్సిడెంట్ అయినా కానీ మూడోవాడు సాక్ష్యం చెప్తాడు. అంటే ఇద్దరు కొట్టుకున్న మూడోవాడు సాక్షి ఉంటాడనా? లేదండి, అలా అది మాన్యువల్ ప్రిస్క్రైబ్డ్ అండి. ప్రిస్క్రైబ్డ్ ప్రకారమే మనం ప్రిస్క్రైబ్డ్ ప్రకారం రూల్స్ ప్రకారం చేసినట్టయితే రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది అయినా కానీ మనం సేవ్ అవుతాం. ఇప్పుడు అన్నిటికీ సాధారణంగా అన్నిటికీ రూల్స్ ఉండకపోవచ్చు, కానీ ఆల్ యాక్ట్స్ డన్ ఆన్ గుడ్ ఫెయిత్ ఆర్ లీగల్ అని మేము అనుకుంటాం. అట్లాగే మనం ఏ దురుద్దేశం లేకోకుండా వాడు చేసాం అనుకోండి, మనం వాడికి నిజంగానే ఒంట్లో బాగోలేదని హాస్పిటల్ పంపించాం, ఆడి టీబీ పేషెంట్ అయ్యాడు, ఓకే, ఆడు చాలా కేసులు ఉన్నాయి, ఓకే, అలాగని చెప్పి లోపల ఆపలేం కదా. ఆడు హాస్పిటల్ పంపించాం, హాస్పిటల్ పంపించిన తర్వాత హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయ్యాడు అనుకో, హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయితే ప్రిజన్ డిపార్ట్మెంట్ ఎంతవరకు బాధ్యత ఉంటుంది? కాదు, మీదే ఉంటుంది, మాదే ARL ఉంటుంది. అక్కడ కాపలా కాసి వాళ్ళు వాళ్ళతో తప్ప కొంతమంది అడగొచ్చు, మీడియా అడగొచ్చు, లేదా పై అధికారులు కూడా అడగచ్చు, ఈయన ఎందుకు హాస్పిటల్ పంపించావు, వీడి మీద ఇన్ని కేసులు ఉన్నాయి కదా, మరి పొద్దున్న వీడు చచ్చిపోతే సమాధానం చెప్పాల్సింది కూడా ఈయనే. ఇతనే కదా సమాధానం చెప్పాల్సింది. అందుకు లేదు ఇద్దరు పెడతారు. సరే, అంటే ఒక సెలబ్రిటీకి ఒక సెల్ ఇచ్చారనుకోండి, ఆ సెలబ్రిటీతో పాటు మరి ఇద్దరు వేరే వాళ్ళు పెడతారా? సెలబ్రిటీలు కాదండి. ఇప్పుడు సెంట్రల్ జైల్లో కొంతమంది శిక్ష ఖైదీల్లో బి క్లాస్ వాళ్ళు ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. బి క్లాస్ ఖైదీలకి సెపరేట్గా వాళ్ళకి సెపరేట్ కిచెన్ ఉంటుంది, సెపరేట్ బ్లాక్ ఉంటుంది, సెపరేట్ ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి ఉదయం కాఫీ కూడా ఉంటుంది. ఓకే, పడుకునేటప్పుడు ఆయనతో పాటు ఇద్దరు పడుకుంటారా, ఒక్కడే పడుకుంటాడా? లేదు, సింగిల్ లాకప్ అంటే పనిష్మెంట్ కిందే వేస్తారండి. ఒక్కడిని చేసి ఒక 5 స్టార్ హోటల్లో మిమ్మల్ని ఒక్కడినే అందులో పడుకోమని అన్నా కానీ మీరు పనిష్మెంట్గా ఫీల్ అవుతారు తప్ప అదొక ఎంజాయ్మెంట్గా ఫీల్ అవ్వరు. అదొక ఎంజాయ్మెంట్. అంటే జైల్లో అన్నీ దొరుకుతాయి కానీ ఒక ఫ్రీడమ్ ఒకటే ఉండదు. అంతే కదండి, చట్టంలోనే ఉంటుందండి. ఆల్ ఫండమెంటల్ రైట్స్ ప్రకారం అతనికి ఉండాల్సిన హక్కులన్నీ అతనికి ఉంటాయి. ఎందుకు నాగభూషణం పట్నాయక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ అని ఒక కేసు వైజాగ్ సెంట్రల్ జైలు మీద ఆయన కేసు వేసాడు. మా ఫ్రీనెస్కి ఈ జైలు గోడలో కరెంట్ వైర్లు, లైవ్ వైర్లు మాకు అబ్స్ట్రక్షన్గా ఉన్నాయి. ఆయన మా బంధువు నాగభూషణ్ పట్నాయక్ గారు. నాగభూషణ్ పట్నాయక్ బాబు, నీకు అది కట్టేలు అవుతున్నమాట వాస్తవమే, కానీ జైలు గారు ఆయన ఉద్యోగం, ఆయన పెళ్ళంబెట్టల కోసం ఆయన ఉద్యోగం ఆయన చేసుకోవాలి కదా, గోడలు కట్టుకొని సెక్యూరిటీ నాయకుడు అంటే నేను అంటున్నాను కాదు, కానీ ఆ వాల్యూస్ ఉన్న వాళ్ళు నాకైతే తగ్గిపోయారు. అంటే అన్ని వర్గాల్లో తగ్గిపోయారు, మన జనరేషన్లో తగ్గిపోయారు, ఇప్పుడు తగ్గిపోయారు. ఇప్పుడు తర్వాత వచ్చి పిల్లల్లో ఇంకా అసలు అలాంటి వాల్యూస్ చాలా వరకు పోయినాయి. పేరెంట్స్ని చూడకోకుండా రోడ్డు మీద వెళ్ళి కుక్కలకు బిస్కెట్లు వేసి వాళ్ళు తయారయ్యారు తప్ప ఇంట్లో అమ్మా నాన్న కూడి భోజనం పెట్టరు, బయట మాత్రం బ్రిటానియా బిస్కెట్ను 1/2 లీటర్ పాల ప్యాకెట్ పెట్టి కుక్కలు పెట్టేవాళ్ళు తప్ప మనం దాని గురించి మనం కూడా అదే సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజంలో ఎత్తుక్కుని ఇందులో ఎంటుకలు వస్తున్నాయని అనుకోవటం తప్పు.